రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తులసిసాయి అపర్ణ ఆధ్వర్యంలో కాకినాడ దేవాలయ వీధి శ్రీనివాస కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు బీజేపీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాలతీరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న పథకాల పట్ల మరియు ఆయుర్వేదం పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ మహిళా దినోత్సవం శ్రీశక్తి పంచకం అనే పేరుతో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ నీరజ, డాక్టర్ శాంతి, విజయపాల్, మేనేజర్ డైరెక్టర్ శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం పిఠాపురం మరియు డాక్టర్ మనీషా, డాక్టర్ హారిక కాశీ, యోగా నిపుణులు జగదాంబ పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా వెంకటనారాయణ, వేటుకూరి సూర్యనారాయణ, గట్టి సత్యనారాయణ, మాలకొండయ్య, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. మాలకొండయ్య గారికి చిరు సత్కారం. యాక్చువల్లీ నిన్న మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకున్నాం అనేది నేను కొత్తగా లెక్చర్ చెప్పట్లేదు కదా, ఎందుకంటే అందరికీ కూడా ఎందుకు జరుపుకున్నామో తెలుసు. వృత్తి ప్లేసెస్లో సరైనటువంటి గౌరవం రావట్లేదు అనే ఉద్దేశంతో మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఫార్మేషన్ అయింది. నిన్న మొన్న నేను గౌరవ్ దాస్ గారు అనే ఒక ఆయన ఇస్కాన్ సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ప్రజలకర్త, వారు ఒక మాట చెప్పారు. ఐరల్ని అంటే యాక్చువల్లీ ఫీమేల్, పురుషులనేమో మేల్ అంటారు, మహిళనేమో ఫీమేల్ అంటారు. FEMALE ఫీమేల్ అంటే ఫస్ట్ రెండు పదాలు తీసుకుంటే FE అంటే ఐరన్, అంటే మహిళలు అంత బలమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి వ్యక్తులుగా వారు అభిమానించారు. అదేవిధంగా మహిళలు ఆ ఇంటికి రాకముందు అది ఓన్లీ ఒక ఇల్లు, అదే మహిళల ఇంటికి వస్తే గృహం. అంత అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ మహిళలకు ఎవరికి సాధ్యం కాదు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం చేసే అనేక మహిళలకు సంబంధించి ఆరోగ్యకరమైన పథకాలు, సంక్షేమ పథకాలు వాటన్నింటినీ కూడా పరిచయం చేస్తూ ఈ రోజున కేంద్ర పార్టీ అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వస్థ నారీ శివశక్తి పరివార్ ఆ కాన్సెప్ట్తో మహిళల ఆయురారోగ్యాల గురించి పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. మహిళా మోర్చా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ రోజున కాకినాడ జిల్లాలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మన వారసత్వ పెద్ద సంపద, చాలా అద్భుతమైన ఆయుర్వేదాన్ని ఆయుష్ రూపంలో, డిపార్ట్మెంట్ రూపంలో అన్ని చోట్ల కూడా ఉన్నా కూడా పూర్తిగా ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితి. అందువలన ఆ డిపార్ట్మెంట్కి చెందిన డాక్టర్స్తోనే ఈ రోజున మహిళలందరికీ కూడా ఒక చక్కటి అవగాహన కార్యక్రమాన్ని, అలాగే పూర్తిగా డెమోగా మెడిసిన్స్తో కూడా పెట్టి ఈ రోజున మన ఆహారంలో చిరుధాన్యాల్ని, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకమైన ఖనిజ పోషకాలతో కూడిన అత్యంత తక్కువ ధరలతో కూడిన ఆహారాన్ని, కల్తీ ఆహారాలకి దూరంగా ఉండే విషయాన్ని వాటన్నింటినీ కూడా ఈ రోజున మహిళలకి పూర్తి స్థాయిలో మనం వాళ్ళని ట్రైనప్ చేయడం జరిగింది. ఏ రోజైతే ఒక మహిళ ఆయురారోగ్యాలతో పూర్తిగా ఉంటుందో, నవజాత శిశువు నుంచి చనిపోయే వరకు వాళ్ళు ఒక 4 తరాల ఆరోగ్యాన్ని, ఒక దిశని నిర్దిష్టంగా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టుగా వాళ్ళు రూపకల్పన చేస్తారనేది కూడా ఈ రోజున గతంలో కూడా మనకు నిరూపణైంది. ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా మోర్చా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే నిషిదారాజు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ కాకినాడ జిల్లా బిక్కిని విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా మహిళా మోర్చా గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మెయిన్ థీమ్ వచ్చేసి శ్రీశక్తి పంచకం అనే ఒక థీమ్లో జరుపుకోవడం జరిగింది. దీనికి వచ్చేసి గర్భ రక్షణ పోషణ అనే ఆయుర్వేదం సంబంధించిన టీంతో జరుపుకోవడం జరిగింది. దీనికి మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. దీనికి నేను మాధవ్ గారికి అలాగే మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.